Welcome to First Step Latest Employment News. ఈ వారం మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పోస్టల్, అదాని గ్రూప్, ఇంటెల్ కంపెనీ, క్యాటర్పిల్లర్, ఏఈకామ్, వోల్వో, ఫిలిప్స్, క్యాప్జెమినీ, మైక్రాన్ వీరి నోటిఫికేషన్ వివరాలని ఈ వీడియో ద్వారా చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ముందుగా ఆర్బీఐ గ్రేడ్ బి 2021 రిక్రూట్మెంట్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గ్రేడ్ బి ఆఫీసర్స్ కోసం దాదాపుగా 322 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ఇచ్చారండి. అక్రాస్ ఇండియా లెవెల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ ఆర్ పీజీ, ఎంఏ ఎకనామిక్స్ ఆర్ ఎంబీఏ. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆర్బీఐ గ్రేడ్ బి 2021 ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ 3 phases. Phase 1 ఎగ్జామ్, Phase 2 ఆల్సో ఎగ్జామ్ అండ్ థర్డ్ వన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుందండి. లాస్ట్ డేట్ February 15th. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలనుకునే వారు ఎవరైనా సరే www.rbi.org.in ఈ వెబ్సైట్, ఈ లింక్ ద్వారా మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ అండి. పోస్ట్ ఆఫీస్లో లోకల్గా మీరు ఏ జిల్లాలో పనిచేసేవారైనా సరే, ఏ జిల్లాలో వాళ్ళైనా సరే, ఆ గ్రామాల్లో లోకల్గా పనిచేయడం కోసం ఓన్లీ మెరిట్ బేసిస్ పైనే సెలక్షన్ ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్లో గ్రామీణ్ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ విధంగా దాదాపుగా 2296 పోస్ట్ మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయండి. జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్. ఏ గ్రామాల్లో ఉన్నవారు ఆ గ్రామాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. సో వీటి ఎలిజిబిలిటీ ఓన్లీ జస్ట్ 10th క్లాస్. 10th క్లాస్తో పాటు వీరు టెక్నికల్గా ఏం అడిగారంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలండి. మినిమం 2 months బేసిక్ కోర్స్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఏదైనా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ చదివండి, కంప్యూటర్ సర్టిఫికేట్ కలిగిన వారు ఎవరైనా సరే. ఇది పూర్తిగా మెరిట్ బేసిస్ పైన జరుగుతుంది. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ బట్టే ఉంటుంది. అంతేగాని 10th తర్వాత మేము డిగ్రీలో మనకు ఎక్కువ వచ్చాయని, లేదా పీజీ చేసామని, లేదా ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ ఉందని వీటిని వారు పరిగణలోకి తీసుకోరండి. ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద తీసుకుంటారు. ఏజ్ లిమిట్ 18 to 40 years యాజ్ ఆన్ 27/1/2021 అండి. లాస్ట్ డేట్ 26th February. సో ఆంధ్రప్రదేశ్లో లోకల్గా పనిచేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ కింద మేము కనబరిచిన వెబ్సైట్స్ indianpost.gov.in, appost.in, GDS ఆన్లైన్ వీటి వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత ఇంటెల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇంటెల్ కంపెనీ వారు అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్ టెక్నికల్ ఫ్రెషర్స్ నుంచి వీరు అప్లికేషన్స్ కోరడమైనది. బెంగళూరు లొకేషన్స్లో 2021 బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఎవరైనా సరే మీరు. సో ప్రొడక్షన్ సపోర్ట్ కోసం వాళ్ళకి ఇంటెల్ కంపెనీకి కావాలండి. సో ఇంటెల్ కంపెనీలో అండర్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్షిప్ చేయాలనుకున్నవారు అదే ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీస్ విల్ బీ టు బి ప్రొవైడ్ ప్రొడక్షన్ సపోర్ట్ త్రూ స్టెబిలైజేషన్ అండ్ మే సపోర్ట్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఇంటెల్లో మీరు ఇంటర్న్షిప్ లాగా మీరు పనిచేయాలనుకుంటే www.applytracking.comలో వెళ్ళి మీరు ఈ లింక్ ద్వారా ఇంటెల్ కంపెనీకి అప్లై చేయొచ్చు. ఆ తర్వాత మైక్రాన్ టెక్నాలజీ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న మైక్రాన్ టెక్నాలజీ వారు అసోసియేట్ లేఅవుట్ ఇంజనీర్ ట్రైన్డ్. సో హైదరాబాద్ లొకేషన్స్లో అసోసియేట్ లేఅవుట్ ఇంజనీర్ కోసం కావాలండి. 2019-20. సో 2019-20 బీటెక్ ఆర్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్, ఎస్పెషల్లీ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ వారైతే ఇంకా బెటర్గా ఉంటుందని ఇచ్చారు వారు. సో వీరికి కావాల్సింది జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉన్నవారు కావాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అనలాగ్ లేఅవుట్ ఫండమెంటల్, ఎగ్జాంపుల్ మ్యాచింగ్, ఎలక్ట్రోమైగ్రేషన్, లాచ్ ఆఫ్ కప్లింగ్, క్రాస్ టాక్, ఐఆర్ డ్రాప్. సో ఇలాంటివి ఏదైనా మీకు ఐడియా ఉంటే, మినిమం కమాండింగ్ ఉంటే, ఒక గ్రిప్ అనేది ఉంటే మీరు వాకిన్ ఉంటుందండి డైరెక్ట్గా 28th February. మీరు అలా అయినా వెళ్ళొచ్చు. లేదనుకుంటే లింక్ ద్వారా అప్లై చేయాలనుకుంటే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. కింద మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, ఆ లింక్ ద్వారా మీరు మూవ్ కావచ్చు.
ఆ తర్వాత వోల్వో గ్రూప్. సో వోల్వో కంపెనీ వారు మెకానికల్ పవర్ ట్రైన్ ఇంజనీర్. సో ఎక్సెల్ఆర్ ప్రోగ్రామ్ మీన్స్ మహిళలకు మాత్రమే అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారండి. ఫిమేల్ వారు ఎవరైనా ఉంటే ఫిమేల్ క్యాండిడేట్స్. సో మెకానికల్ పవర్ ఎలక్ట్రానిక్స్ వారు పవర్ వాళ్ళు. ఇండస్ట్రీ ఆటోమొబైల్ టైప్ ఉంటుందండి. బెంగళూరు లొకేషన్స్లో మినిమం మీరు 1 year పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండి లేదా 1 year గ్యాప్ వచ్చింటే బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మీరు సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుని ఎవరైనా ఉంటే ఆల్రెడీ పనిచేసి 1 year బ్రేక్ వచ్చినా లేదా మీరు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేయాలనుకుంటే మీ రెజ్యూమ్ని డైరెక్ట్గా venkatesh.neelam@volvo.com పంపించండి, లేదా మీ కింద వెబ్సైట్లో డిస్క్రిప్షన్ ఇచ్చాం, వాటి ద్వారా మీరు డైరెక్ట్గా మీరు మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఆ తర్వాత ఏఈకామ్ అండి. ఏఈకామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మనకు గుడివాడ ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో పనిచేయడానికి సివిల్ ఇంజనీర్ నుంచి అప్లికేషన్స్ కోరడమైనది. సో సూపర్వైజర్ సివిల్ ట్రైనింగ్ పొజిషన్ కోసం ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీవన్. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే బిల్డ్ అనలిటిక్ అండ్ డిజైన్ స్కిల్స్, కండక్ట్ ఇంజనీరింగ్ డిజైన్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్. సో క్రియేట్స్ డిజైన్స్, క్యాలిక్యులేషన్స్, స్కెచెస్, డయాగ్రామ్స్, సో ఫైనల్ వర్కింగ్ డయాగ్రామ్స్ అండర్ సూపర్విజన్ ఆన్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ ఉంటారండి. మీరు వారి కింద పనిచేయడం కోసం అంటే వారి అసిస్టెన్సీ కోసం పనిచేయడం అనుకుంటే ఏఈకామ్ వారు ఆంధ్రప్రదేశ్ లోకల్ గుడివాడలో పనిచేయడానికి సివిల్ ట్రైనింగ్ సూపర్వైజర్ వారి కోసం మీరు అప్లికేషన్స్ కోరడం అయిందండి. కింద మేము డిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చాం. ఏపీ ఏఈకామ్ అనే లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు అదానీ గ్రూప్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారండి జీఈటీ కొరకు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సెల్ ప్రొడక్షన్, టెక్నో కమర్షియల్. ఎనీ ఫ్రెషర్స్ ఇంజనీరింగ్ ఎనీ బ్రాంచ్, ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ 2019-2020. సో 2019-20 బ్యాచ్ ఎవరైనా సరే అహ్మదాబాద్ లొకేషన్ కోసం పనిచేయాలనుకున్న వారు ఎవరైనా సరే ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ జీఈటీగా ఆపరేషన్, మెయింటెనెన్స్, సెల్ ప్రొడక్షన్. ఇట్స్ ఎంఎన్సీ కంపెనీ, టాప్ ఆఫ్ కంపెనీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు అదానీ గ్రూప్ కోసం అహ్మదాబాద్ బ్రాంచ్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద ఉన్న లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిలిప్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఒకసారి చూద్దామండి. ఫిలిప్స్ రిక్రూట్మెంట్ ఇంటర్న్షిప్ కోసం ఫ్రెషర్స్ నుంచి అప్లికేషన్స్ కోరడం అనేది బెంగళూరు లొకేషన్స్లో 2020-21 బ్యాచ్ బీటెక్ కంప్యూటర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వారు విత్ పైథాన్, C++, జావా ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్న లేదా ML మిషన్ లెర్నింగ్ ఆర్ NLP విత్ పైథాన్. సో ఇలాంటివి ఏదైనా మీరు కమాండింగ్ ఉన్నవారు, సబ్జెక్ట్ ఉన్నవారు ఎవరైనా సరే కోడింగ్లో లాంగ్వేజ్లో ఉన్నవారు మీరు అప్లై చేసుకోవచ్చండి ఫిలిప్స్. ఆ తర్వాత రెగ్యులర్గా మనకు నోటిఫికేషన్ ఇస్తున్న క్యాప్జెమినీ వారు ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవింగ్ కండక్ట్ చేస్తున్నారు. మీరు ఆఫ్ క్యాంపస్ క్యాప్జెమినీకి అప్లై చేయడం కోసం డైరెక్ట్గా మీకు కింద ఒక లింక్ ద్వారా బిట్లే లింక్ ద్వారా మీకు ఒక లింక్ ఇచ్చాం. ట్రైనింగ్ కోసం ఫ్రెషర్స్ అక్రాస్ ఇండియా. శాలరీ ప్యాకేజ్ కూడా వాళ్ళు కోట్ చేయడం జరిగింది 3.8 lakhs per annum. ఎనీ బీటెక్ 2020 with 60%. సో ఆఫ్ క్యాంపస్ ఎనీ బ్రాంచ్ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ ఒకటి ఉంటుందని చెప్పాడు, యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి, బిహేవియర్ అండ్ కాంపిటెన్సీ ప్రొఫైల్ అండ్ టెక్నికల్ అండ్ HR ఇంటర్వ్యూ ఒకటి ఉంటుందండి. లాస్ట్ డేట్ 5th February. సో క్యాప్జెమినీకి అప్లై చేయాలనుకున్న వారు ఈ లింక్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాటర్పిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనింగ్ అప్రెంటిస్. సో డిఈటి ఫ్రెషర్స్ ఎవరైనా సరే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా ECE, EEE, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, IT, ప్రొడక్షన్ 2018-20. సో చెన్నై లొకేషన్ పనిచేయాలనుకున్న వారు ఎవరైనా సరే క్యాటర్పిల్లర్ ఇండియా వారు ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకు నోటిఫికేషన్ ఇచ్చారండి. అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఫర్ ఇన్కమింగ్ పార్ట్స్ ఫ్రమ్ సప్లయర్. మీరు జాబ్ చేయాల్సిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. వర్క్ ఇన్ ఇన్కమింగ్ క్వాలిటీ ఆడిట్ మీద మీరు వర్క్ చేయాలి. సో క్యాటర్పిల్లర్ MNC కంపెనీ అండి, మంచి కంపెనీ. మీరు అప్లై చేయాలనుకున్న వారు బిట్లే ద్వారా కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు.